శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. నా పేరు ముదిగొండ బాల సంపత్ కుమార్ శర్మ. వాస్తు సంపత్ అంటారు. నేను ఒక క్వాలిఫైడ్ వాస్తు సిద్ధాంతిగా ఒక 3 దశాబ్దాలుగా నేను నా శక్తి మేరకు సేవలు చేసుకుంటూ ఉన్నాను. ప్రథమంగా మా గురువు గారు కీర్తిశేషులు వాస్తు బ్రహ్మ బిరుదాంకితులు కాశీనాథ్ సుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు సవినయంగా నమస్కారం చేసుకుంటున్నాను. ప్రస్తుత శీర్షిక పూజ గది. సబ్జెక్ట్ యొక్క వివరాల్లోకి వెళ్లే ముందు ప్రాథమికంగా మనం గ్రహించవలసినటువంటిది, మనం ఉండేటువంటిది నివాస స్థలం కానీ వ్యాపార స్థలం కానీ ఎటువంటిదైనా సరే, అది సొంతదే కానీ అద్దదే కానీ ఏది అయినప్పుడు కూడాను ప్రతి ఒక్కదానికి కూడాను వాస్తు వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. ఇక పూజ గదికి వచ్చేటప్పటికి ప్రస్తుత సమాజంలో ఈశాన్యంలో పూజ గది పెట్టుకోవటం అనేటువంటిది చాలా విస్తారంగా అమల్లోకి ఉన్నటువంటి అంశం. ఇది నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగానే వాస్తు పేరు మీద ప్రస్తుత సమాజంలో అమలులో ఉన్నటువంటి అనేకమైన విషయాలతోటి నేను భేదిస్తూ ఉంటాను అని చెప్తున్న దాంట్లో ఇది కూడా ఒక అంశమైనటువంటిది. ఈశాన్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజ గది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదో దాని యొక్క కారణాలు కూడా ఇప్పుడు మీకు నేను ఇక్కడ విశ్లేషిస్తానే. నేను ఈశాన్యం అనేటువంటిది ఈశ్వర స్థానం. అది అక్కడ మనం ఎటువంటి బరువులు పెట్టడం అనేటువంటిది మనకి యోగదాయకం కాదు. ఆ ఈశాన్యంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణకి మనం ఒక ఇంటినే తీసుకోండి. ఆ ఇంటినే తీసుకుంటే గనక ఆ ఈశాన్యపు గదిలో అక్కడే మనకి చాలా మంది కూడాను ఏదో ఒక మండపం లాగా కట్టుకోవటం, దాని లేకపోతే ఒక అరుగు కట్టుకోవటం, అరుగు మీద ఒక లేకపోతే కనుక ఒక మందిరం కట్టుకోవటం, ఈ విధంగా ఇటువంటి నిర్మాణాలు చాలా ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. ఇది మంచిది కాదు అనడానికి గల కారణం ఏంటంటే, ఆ ఈశాన్యమైనటువంటి ఈశాన్య స్థానంలో అది అక్కడ ఖాళీ ఉండటం వల్ల మాత్రమే అక్కడ ఈశ్వరుని మనం ఆహ్వానించడానికి మనకు అవకాశం కలుగుతుందే తప్ప అక్కడ పూచిక పుల్ల ఉన్నప్పుడు కూడా అది భారమే అవుతుంది. కాబట్టి అది మొదటి కారణం, పూజ గది ఉండకూడదు అనటానికి. అక్కడ తర్వాత రెండో కారణం, పూజ గది అంటూ ఉన్నప్పుడు దీపారాధన లేకుండా అయితే ఉండదు. దీపారాధన కానీ సామాన్య గడ్డీలు వెలిగించడం కానీ, ఒక అన్య మతస్థులే కనుక సామాన్య గడ్డీలు వెలిగిస్తుంటారు, లేకపోతే ఇంకేదన్నా కానీ అటువంటివి ఆ ఈశాన్య స్థానంలో నిప్పుడు పెట్టడం అనేటువంటిది ఇది ఏమాత్రం కూడా యోగదాయకమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఈ ఈశాన్య స్థానంలో పూజ గదులు ఎవరైనా నిర్మించుకుని ఉంటే ఆలస్యం చేయకుండా క్వాలిఫైడ్ సిద్ధాంతులను ఎవరైనా సరే మీరు ఆశ్రయించటం ద్వారా దానికి సంబంధించినటువంటి యొక్క మార్పులను చేపట్టేందుకు మీరు ఆలోచించవలసిందిగా నా యొక్క మనవి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇళ్లలో పూజ గదులు నిర్మించుకునేటప్పుడు, మందిరాలు నిర్మించుకునేటప్పుడు ఆ మందిరాలకి పైన చాలా మంది కూడా అదివరకు పాతకాలంలో లేదు కానీ ఈ మధ్య కాలంలోనే ఏదో గుడిలో పెట్టినట్టుగా గోపురాలు పెడుతున్నారు. వాటికి పూజ మందిరానికి ఎప్పుడు కూడాను ఇంట్లో పెట్టుకున్నటువంటి పూజా మందిరానికి పైన మందిర గోపురాలు లాంటివి ఉండకుండా అది కేవలం ఫ్లాట్ గా ఉండాలి తప్ప, అది ఈ విషయాన్ని కూడాను అందరూ కూడాను ప్రత్యేక మహాశయులు గమనించాల్సిందిగా నా యొక్క మనవి. ఒకవేళ ఆ ఈశాన్యం గది నుంచి మనం కనుక పూజ గదిని మనం తొలగించినప్పుడు మనకి ఎక్కడా వేరే చోట మనకి ఆశ్రయం దొరకట్లేదు అని చెప్పని అనుకుంటే, అది ఆగ్నేయంలో వంటిల్లు ఎట్లయితే ఉంటుందో ఆ ఆగ్నేయంలో వంటిల్లు తర్వాత మళ్ళీ అది తూర్పు అర్ధభాగం దాటకుండా ఉండే విధంగా మనం అక్కడ ఎక్కడైనా సరే ఒక పూజ గదిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పూజ కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించుకోవడం కనుక సాధ్యపడకపోతే ఒక మందిరాన్ని, అందులో కూడాను చెక్కతో చేసిన మందిరం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఈ చెక్క ఏ చెట్టు నుంచి ఉద్భవిస్తుందో ఆ చెట్టుకు కూడాను మనం పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటిది పెద్దల యొక్క సారాంశం. మీరు ఇంకొక విషయం గమనిస్తారో లేదో, పూజల్లో కూడాను మనం పూజ చేసేటప్పుడు మనం కూర్చునే పీట కూడాను అది రాతి పీటలు కాకుండా మనం చెక్క పీటలు వేసుకోవడానికి ముందు చెక్క పీటలు సరే మనకి ఆసనాలు ఇటువంటివి వేసుకోగలిగితే అవి పాతకాలం. ఇప్పుడు
అవి లేకపోతే కనీసం చెక్క పీటలు నాకు కనుక వేసుకోవడం అనేటువంటిది మంచిదని ఏ విధంగా చెప్తుంటారో అదే ప్రకారంగా ఆ పూజా మందిరానికి కూడాను చెక్కతో చేసినటువంటి మందిరాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది అది ఒకటి చెప్పదగ్గటువంటి సూచన. ఒకవేళ ఎక్కడా వీలు పడట్లేదు అనుకోండి, ఉదాహరణకి ముంబై, కోల్కతా ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే కనుక ఒకటే గదుల్లో 2 కాపురాలు కూడా చేస్తూ ఉంటుంటారు. అక్కడ నేను చూశాను కొన్ని సందర్భాల్లో. పూజ కోసం అని చెప్పందని కాస్త పవిత్రమైనటువంటి స్థలాన్ని మనం చూసుకుని అది ఆగ్నేయం మూలే వంటింటి సమీపంలోనే అక్కడ ఏదైనా ఒక చెక్క పెట్టె లాంటిది పెట్టుకుని దాంట్లో కూడాను మనం దేవతల్ని మనం పెట్టుకుని మనం ఆరాధించుకోవడం కూడా ఏమాత్రం కూడా మనకు తప్పు లేదు. అయితే విశాలమైనటువంటి గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కూడాను దానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, విశాలమైనటువంటి యొక్క ఇల్లు కలిగినటువంటి వాళ్ళు ఈ పూజ గది విషయంలో కూడా ఇంకొక సలహా తమరు పాటించవలసింది ఏమిటయ్యా అంటే, వాస్తు అంటే ఇంజనీరింగ్ అండి, వేదిక్ సివిల్ ఇంజనీరింగ్ సైన్స్. ఇది ప్రతిదీ కూడా కొలతలు, లెక్కలు, సమీకరణతో కూడినటువంటిది. ఆగ్నేయమనంగానే 1/8 లేకపోతే 1/4 లేకపోతే హాఫ్ ఇటువంటి యొక్క విభేదాల కోసం మీరు పోకుండా అది ఒక క్వాలిఫైడ్ వాస్తు సిద్ధాంతిని సంపాదించినప్పుడు మాత్రమే వాటి యొక్క స్థానాల్ని మనం నిర్ణయించడం అనేటువంటిది అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది తప్ప ఇది సుమారుగా మటుకు మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఉదాహరణకి వైద్య శాస్త్రం అనేటువంటి ఇంటర్నెట్లో కానీ లేకపోతే కనుక మనకి సోషల్ మీడియాలో కానీ మనకి ఎంతో విరివిగా లభ్యమవుతున్నా కానీ డాక్టర్ దగ్గరికి పోకుండా మనం ఏది మందుల కొట్టుకెళ్ళో లేకపోతే నెట్ చూసో మనం ఎట్టయితే కనుక సొంత వైద్యం చేసుకోవటం ఎంతైతే ప్రమాదకరమో వాస్తు అంతకంటే ఎక్కువ ప్రమాదం. ఎందుకని? వాస్తు అనేటువంటిది మనుషుల మీద ప్రతి ఒక్క అంశం మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఆరోగ్యాలు కానివ్వండి, ధనం కానివ్వండి, విద్య, మానవ సంబంధాలు, ప్రతి ఒక్క విషయంలో కూడాను. కాబట్టి అంటే అనేక విషయాలలో కూడాను మళ్ళీ మనుషులు నష్టపోవడానికి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ వాస్తుని మనం అనుసరించటంలో మీరు వాటి తగినటువంటి ప్రతిదీ కూడాను కొలతలు, లెక్కలు, సమీకరణ దుక్కున్నటువంటిది. కాబట్టి పూజ గది యొక్క స్థానాన్ని మనం నిర్మించుకోవడానికి ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ కూడాను దానికి క్వాలిఫైడ్ వాస్తు సిద్ధాంతాన్ని ఆశ్రయించడం ద్వారా మీరు తగినటువంటి యొక్క జాగ్రత్తలు మనం తీసుకోవడం అనేటువంటి సాధ్యపడుతూ ఉంటుంది. మనం ఎటువంటి విపరిణామాలు మనకి ఎదుర్కోకుండా మనల్ని కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే కనుక ఈ సుమన్ టీవీ వాళ్ళకి మీరు కనుక మీ ప్లాన్స్ కనుక పంపిస్తే వాటిని నేను ప్రయారిటీతో కూడా వాటిని నేను చూసి వాటి మీద కూడా కొన్ని సలహాలు ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. స్వతంత్రించకండి. సబ్జెక్ట్ అనేటువంటిది ఇది కేవలం ప్రాథమికంగానే భావించి దేవతా మందిరాల విషయంలో కూడాను ఇప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి యొక్క విషయాలు వీటన్నిటి కూడాను ఇది భిన్నంగా చెప్తూ మనకు అమలులో పెట్టవలసి వస్తుంది. కాబట్టి అందరూ కూడాను తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియచెప్తూ, ఒకవేళ నా సేవలే కనుక మీకు అవసరం అనుకుంటే ఆ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కి మీరు రింగ్ చేసినా సరే, మీరు నన్ను సంప్రదించినా కానీ నా శక్తి మేరకు మీకు నేను సేవలు అందించేందుకు నేను సిద్ధంగా ఉంటానని తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.